పెళ్లి కాదు అన్నోళ్ళకి సమాధానం చెప్పే రోజు వచ్చింది. ఈ నరేష్ గారి మీద పడ్డ మచ్చ చెదిరిపోయే రోజు వచ్చింది. పొట్టోడు వీడే పీకుతాడు అనుకునే వాళ్ళకి వీడు మగాడ్రా అని నిరూపించే రోజు వచ్చిందిరా. ఇవాళ నా పెళ్లి 10 గంటలకి పెళ్లి, సంవత్సరం తిరగగానే బారసాల. అందరికి పెళ్లి కార్డులు ఇచ్చేసాను. ఇంకొక నా స్కూల్ ఫ్రెండ్ కి ఇవ్వాలి. నేను పెళ్లి చేసుకోబోయేది నా క్లాస్మేట్ ని. దానికి తెలిసిందంటే సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు ఎదవా. అరే రామ్ ప్రసాద్, दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. నీకో విషయం తెలుసా? ఏంటి? సర్ప్రైజ్. ఏంటా సర్ప్రైజ్? ఎటప్ వేసావు? అది అన్ని సర్ప్రైజ్ రా, చెప్తాను గానీ. అరే ఇంటికి వచ్చినోడికి కాఫీ టీ తాగాలని అడగవా? టీ తాగుతావా? తాగుతా. టీ పొడి అయిపోయిందిరా. మన కాఫీ తాగుతా? తాగుతా. పాలు కూడా లేవుగా. మరి ఇంట్లో ఏమీ లేదా? గ్యాసే లేదు అసలు. మరి ఎందుకు అడగను అన్నావు? ఏదో అడగరాని అందుకే అడిగా. కొన్ని మందు కొడతా? మందా? ఇంకో 2 గంటల్లో పెళ్ళి. సరే ఇంతగా అడుగుతున్నావు కాబట్టి తెప్పించే తాగేద్దాం. గ్లాస్ లేవురా? గ్లాస్ కాదు, మందు కొట్టు. ఇంతకీ ఏ ఉద్యోగం చేస్తున్నావు నువ్వు? ఉద్యోగం చేస్తున్నాను కానీ రా, డబ్బులు నేనే ఖర్చు పెడుతున్నాను రా. ఏ ఉద్యోగం అది? నిరుద్యోగం. ఎందుకే దేనికి వచ్చో మ్యాటర్ చెప్పి ఎందుకే? నీకు సర్ప్రైజ్ మన శ్రీప్రియ తెలుసా? శ్రీప్రియ నాకేం తెలియదురా. అప్పుడు అది నేను తిరిగిన పార్కులు, బీచ్లు, సినిమా థియేటర్లు. అబ్బో ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్పడం ఏంట్రా? అది అందరూ తెలిసిన విషయం కదా. శ్రీప్రియ నేను బాగా అంటే ఏంట్రా? ఇంకో చిన్నపిల్లడితో దాన్ని పెళ్లి చేసుకున్నాడు, తొందర టెన్షన్ పడిపోతున్నావు. దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా? ఏమైందా నరేష్? కట్లో నలక. రే ఫ్రెండు, నువ్వు చెప్పిందంత అబద్ధమే కదా? అబద్ధమే అనుకో, ఎవరికి చెప్పదు ఓకేనా? ఆ విషయం ఎవరికి తెలీదు. ఏంట్రా ఈసారి నలక ఎగబడింది? ఈ కట్లో నుండి ఈ కట్లోకి వచ్చిందిరా నలక. ఏంట్రా అలా టెన్షన్ పడుతున్నావు? ఏమీ లేదు. ఒట్టేసి చెప్పు, నువ్వు చెప్పింది అబద్ధమే కదా? అబద్ధమే అనుకో, బట్ ఎవరికి చెప్పదు, ఇది నిజం. అర్థమైందా? శ్రీప్రియ నేను బాగా ఇంత అయ్యింది కదా, మరి పెళ్లి చేసుకోవచ్చు కదరా? అరే మనం కోక్ కొనుక్కొని తాగుతాం, తాగిన తర్వాత టిండి ఖాళీ అయిపోతుంది కదా, అది పడేస్తాం, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా. పడేస్తాం అంటే ఈడు పడేసిన దాన్ని నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానా? నీకు ఎగ్జాంపుల్ చెప్తాను రా. ఏంట్రా? మన కాలు చెప్పు తెగిపోతే ఏం చేస్తాం? పుట్టించుకొని వాడుకుంటావు. నేను అలా కాదు, తెగిపోగానే బయట పడేస్తా. ఈడు పడేసిన చెప్పుని నేను వేసుకొని వాడుకుంటున్నానా? నువ్వేంట్రా ఈ గెటప్ లో? తోడు పెళ్లి కూడా గెటప్ వేస్తున్నాను మా ఇంట్లో, అందుకని. అవునా? అంతే కదా. వెళ్ళిపోతున్నావు ఏంటి? ఉండొచ్చు కదా. ఏమీ లేదు, వీడికి నా పెళ్లి ఉందని విషయం అస్సలు తెలియకూడదు. వచ్చానంటే గబ్బు చేస్తాడు. అరే బాయ్ రా ఫ్రెండ్. కాదురా, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పేవాటే ఇరుగుద్ది. అయ్యో నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు నాన్న? పెళ్ళైన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు కదా అమ్మా, అందుకు ముందే ఏడుస్తున్నా అమ్మా.
అయ్యో నువ్వు కూడా మాతో పాటు వచ్చేయచ్చు కదా నాన్న. పని మనిషిని వదిలేసి ఎలా వస్తానమ్మా? అరే నువ్వు మాతో వచ్చేస్తే ఇంకా పని మనిషితో అవసరం ఏముంది? యజమాని వదిలేసిన పని మనిషి ఉంటదేమో కానీ పని మనుషులు వదిలేసిన యజమాని ఉంటాడా? ఇంతకి పెళ్లి కొడుకుని పెళ్లికి ఎలా ఒప్పించావు? నేను బాపు బొమ్మ అని చెప్పావా, కుందన బొమ్మ అని చెప్పావా, బుట్ట బొమ్మ అని చెప్పావా? ఉండమ్మా, అంత పెద్ద డైలాగ్ చెప్తారా? నా కూతురు అన్నాడు పెళ్లికి ఓకే అన్నాడు. అమ్మా అత్తగారింటికి వెళ్ళాక ధైర్యంగా ఉండాలి. ధైర్యమా? ఎంత ధైర్యంగా ఉండాలి? మన ఇద్దరికి రైటర్ రాసినప్పుడు డైరెక్టర్ ధైర్యంగా ఉన్నాడు కదా, అంత ధైర్యంగా ఉండాలి, అంత ధైర్యంగా ఉండాలి. ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కొడుకేడి? మామయ్య బ్లెస్ మీ, ఆశీర్వాదం. అల్లుడు మామయ్య మర్యాదలకు అస్సలు డోక రావద్దు. ఎవ్వడు వచ్చిన అన్నం పెట్టాలి, ఆఖరికి బుచ్చాడు వచ్చిన అన్నం పెట్టాలి. ఏమర్థమైంది? నువ్వు వచ్చిన అన్నం పెట్టాలా అంటున్నావు, అంతే కదా? వీడేంటి ఫోన్ చేస్తున్నాడు? హలో హలో. అరే నరేష్, నువ్వు చెప్పలేదు అనుకుంటున్నావా? మొత్తం ఊరంతా అనుకుంటున్నారు నీకు పెళ్ళాడు కదా. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. వీడు వచ్చేస్తున్నాడు, దీన్ని అర్జెంట్ గా తాచేయాలి. ఇదిగో పాప, నువ్వు వంగు. నేను చెప్పేదాకా ముసుగు తీయద్దు, ఓకేనా? అల్లుడికి అన్ని నా బుద్ధులే. ఎరా నరేష్, ఏంట్రా సడన్ గా పెళ్లి చెప్పలేదు వచ్చి కూడా? ఎవరు అమ్మాయి? పెళ్లి కూతురు. ముసుగేసిందేంటి? అలా ఆచారం. పేరేంటి? అంటే ఇంకా పెట్టలే. అదేంటి? పెళ్ళైన తర్వాత మొగుడే పెట్టాలంటే ఇలా ఆచారం ప్రకారం. పెళ్ళైన తర్వాత నువ్వు పేరు కూడా పెట్టాలి, పేరు కూడా పెట్టాలి. ఎందుకే కట్నం ఏం పెట్టారు? అల్లుడి తగ్గట్టే పెట్టారు. అదేం పెట్టలేదు మాట, అదేం పెట్టలేదు మాట. చిల్లి గవ్వ కూడా తీసుకోలేదు. నువ్వు చిల్లిగా తీసుకోవట్లేదు, మీరేంటి చిల్లిగా తీసుకుంటున్నారు? రే ఏమనుకుంటున్నా నా గురించి? మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి, రాత్రి 12 గంటలకి పగుడిపోతా లేదు. ఫ్లైట్ ఎక్కుతాము, నెక్స్ట్ డే థాయిలాండ్ లో దిగి ఫస్ట్ డే అక్కడ, సెకండ్ డే అటు మలేషియా, థర్డ్ నైట్ భూమి మీద కాదు మరి గాల్లో, 4వ రోజు ఎక్కడ ఉంటాడో తెలుసా? కోర్టులో ఉంటావు. ఎందుకు? అమ్మాయి నీ గురించి మొత్తం తెలిసిపోతే కేసు పెడతా తర్వాత, ఇది నాకు వద్దని. అంతా ఓకేనా? లైటర్ నిప్పు కనిపించదు, ఎవరైనా ప్రెస్ చేస్తే ఎలా ఎలుగుద్ది? అంటే నీకు ఎవడో ప్రెస్ చేయాలన్నమాట అయితే, ప్రెస్ చేయాలన్నమాట అయితే. పిచ్చి పిచ్చుకుందిరా. నేను లైట్ లాంటాడు, బల్బు కూడా చూడడానికి ఇంతే ఉంటది, వెలుగు ఎంత ఇస్తుందో తెలుసా? తెలుసు, ఫిలమెంట్ వెళ్ళిపోతే ఏం ఉండదు మళ్ళీ, ఏం ఉండదు మళ్ళీ. మామయ్య సంవత్సరం తిరిగే లోపు మనమని ఇస్తా. ఇవ్వకపోతే గిన్నె ఎత్తుకో మన వాళ్ళ ఉంటాడు. హాస్యం, జోకు జోక్. కింద పైన కొడు కొంచెం, పైన కొడు కొంచెం. అమ్మాయిని పరిచయించారా ప్లీజ్ ఒకసారి? పెళ్ళి అయ్యేదాకా పరిచయాలు గిచ్చారు ఏం లేవు, ఒకసారి ఏమీ లేదు. సరే నీకు ఎందుకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? శ్రీప్రియ గురించి. శ్రీప్రియ గురించి చెప్పకురా.